ओम श्रीयकांताय कल्याणनिधये श्रीनिवासाय मंगलम कल्याणप्रदाय जय श्रीमद्रमागोविंदो हरि पूजित కూర్చున్నారు ముందర వాళ్ళకు కూడా గణానాహ మొత్తం వచ్చేది మొత్తం గణక బస్సు నింపడానికి అంత రెడీ అయ్యింది సార్ సార్ ఎవరన్నా ఒకరు దిగుతారా పేపర్ తీసేయాలా ఆ పేపర్ అట్లాగా ఓకేనా హర్షధ్వానాలు జై జయధ్వానాలు కావాలి. అదేవిధంగా భీమయ్య గారికి అది కూడా చాలా విశిష్టమైంది. ఈ వీటి యొక్క అందరూ జిల్లా అధికారులు, మీడియా వారు, మరి ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన సిబ్బంది, అధికారులు, మీ అందరికీ మరి ముఖ్యంగా ఈరోజు మనకు పూజ ఆచార్యులకి నమస్కారాలు తెలియజేస్తూ నుంచి మొదలుకొని కార్తీక వన సమారాధన చేసే వరకు కూడా విస్తృతంగా మొక్కల్ని నాటి అనేక ప్రభుత్వ స్థలాల్లో, అవి స్కూళ్ళు కావచ్చు, హాస్టల్ కావచ్చు, రెసిడెన్షియల్ స్కూళ్ళు కావచ్చు, రైల్వేలు కావచ్చు, ఇతర ప్రభుత్వ ఆఫీసులు, ఎంపీడీఓ ఆఫీసులు, తహసీల్దార్ ఆఫీసులు, జిల్లా ఆఫీసులు, మండల ఆఫీసులు, సచివాలయ ఆఫీసులు, అన్ని రకాలైన చోట్ల ఎక్కడెక్కడైతే మనకి స్థలం అందుబాటులో ఉందో, ఎక్కడైతే సురక్షితంగా మొక్కల్ని మనం ఉంచగలుగుతామో అలాంటి స్థలాలన్నిటినీ గుర్తించి వాటన్నిటిలో కూడా విస్తృతంగా ప్లాంటేషన్స్ మొక్కల్ని నాటి వన సమారాధన నాటికి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి జిల్లా అధికారులందరూ వన సమారాధన కార్యక్రమంలో సంతోషంగా పాల్గొని మన మొక్కలు నాటినామనేటువంటి ఒక తృప్తి, రాబోయే తరాలకి పర్యావరణాన్ని సురక్షితంగా అందిస్తున్నామన్న సంతోషంతో ఈ పండుగ జరుపుకోవాలని చెప్పి ఆదేశించారు. గారితో నేను మాట్లాడినప్పుడు సుమారుగా 60,000 మొక్కలు, మరి మాకున్న టార్గెట్ లో భాగంగా 60,000 మొక్కలు ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి నాటామని చెప్తా ఉన్నారు. నరికేస్తూ ఉంటే మన బాధ్యతగా ఎందుకు నరుకుతున్నావు, వాల్టా అనే చట్టం ఉంది, నువ్వు ఆ విధంగా చెట్టు నరకకూడదు, నరకాల్సినటువంటి అవసరం నీకు వస్తే కూడా దాన్ని నువ్వు పర్మిషన్స్ ఉన్నాయి, నువ్వు పర్యావరణానికి హామ్ చేయకూడదు అనేటువంటిది. ఆ విధంగా మనము మొక్కల్ని నాటాలి. ఆల్రెడీ నాటిందే ఎకాలజీ, ఎన్విరాన్మెంట్ ని మనం సంరక్షించకపోతే జరిగేది అది.